MG9 న్యూస్. జగన్ కొట్టే దెబ్బకు సూపర్ 6 బద్దలవుతుంది. కర్నూలు జిల్లా కొసిగి మండలం ఈ ఎన్నికల్లో జగన్ కొట్టే దెబ్బకు సూపర్ 6 పథకం బద్దలవుతుందని 30 పార్టీలు కలిసి వచ్చిన పులివెందుల పులి జగన్ గెలుపు ఖాయమని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐరన్ గల్ జంపాపురం సజ్జలగుండ బొంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఎమ్మెల్యే బాల నాగిరెడ్డికి బ్రహ్మరథం కడుతున్న ప్రజలు చంద్రబాబుకు ఓటు వేస్తే నీళ్లు లేని ఎడారి మాదిరిగా ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందన్నారు. ప్రజలు మరోసారి జగన్ కు పట్టాభిషేకం కడతారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. అరచేతిలో వైకుంఠం మాదిరిగా ఏ సందులోనే తాగునీరు సమస్య ఈ మండలానికంటే మా ఊరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గుండె బాలగొట్టదని చెప్తున్నారు. పార్టీ తరఫున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఈసారి మంత్రి కూడా కాబోతాను అని అనుకుంటున్నా. మన వెనకబడిన ప్రాంతము ఎక్కడ ఏమి కాదు, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నా. అదే కరోనా రాకపోతే ఇప్పటికే చూపించా. పేదల పార్టీకి పెద్దంతాల పార్టీకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పేదల పార్టీ గెలాలి. పేదల పార్టీని గెలిస్తేనే మనం బాగుంటాం తప్ప పెద్దంతాల పార్టీ వస్తే మళ్ళీ బాధితులాగే బరగాది. ఏం చేశారు మనకి ఏమి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది సైకిల్ దొక్కితే ఇంక మీకు కుక్కే. మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చారంటే పొందిన పథకాలు పోతాయి, వాలంటరీ వ్యవస్థ పోతుంది, ఏ ఒక్కటి కూడా ఉండదు. అదే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఇప్పుడు 2 నెలలు ఇంటికి వస్తున్నారా? లేదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఆఫీసులకు వాడికి దూరం పోవాలి. మళ్ళీ ఏమైనా ఆ రోజు వాలంటీర్లతో మనం పని చేస్తే వాళ్ళు కూలీ పని చేస్తారని. ఈ రోజు మళ్ళీ ఏమంటున్నాడు, నేను 10 నెలలు ఇస్తాను, వాలంటీర్ని రాజీనామా చేయొద్దంటున్నాడు. అంటే ఆయన ఇష్టానుసారం మాట్లాడతారనమాట. వాలంటీర్లు ఒకటే చెప్పారు, పోవాయ నువ్వు ఇస్తే అంత ఎంత మేము రాజీనామా చేస్తామని చేసేసారు. అలాంటి వ్యక్తులు మన వాలంటీర్లు చేసే ప్రతి ఒక్కటి కరోనా వచ్చినప్పుడు ఇంటికి వచ్చి